శరీర సంబంధమైనటువంటి అవసరతలు మన కుటుంబీకులు అందరూ కూడా మరి భూమి మీద నివసించుటకు కావలసినటువంటి మరి ఆశీర్వాదమును కూడా దేవుడు మరి మనకు అనుగ్రహిస్తూ, నిజమైనటువంటి ఆశీర్వాదము మనకు నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని మనము పొందుకోవడానికి భూమి మీద మనం ఎలాగుండాలి అని ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క సందర్భాన్ని, అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి వారిని జ్ఞాపకం చేస్తూ, మరి అబ్రహామును, అలాగే యాకోబును, అలాగనే యోబును జ్ఞాపకం చేస్తూ మరి చక్కని మాటలు మనందరం కూడా, అంటే వాళ్ళు ఆశీర్వదించబడ్డారు, వారు ఎలాగ ఆశీర్వదించబడ్డారు, ఎందువలన ఆశీర్వదించబడ్డారు, మరి అలాగే వారి నిజమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి వారు భూమి మీద ఏం చేశారు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదం మనం పొందాలి అంటే మొదట ఏం చెప్పాడు? 4 విషయాలు చెప్పాడు. 4 అంటే అనేక సందర్భాల్లో 4 విషయాలు మనతో సోదరుడు పంచుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే తన యందు భయభక్తులు కలిగి ఉండటం. తన యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు నిజమైనటువంటి మరి ఆశీర్వాదము, అనగా మరి నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి మరి చక్కని దీవెన మనకు అందరం కూడా పొందుకుంటాం. కాబట్టి తన యందు భయభక్తులు. అలాగే మరి అబ్రహాము తన కుమారుడి విషయంలో ఏమన్నాడు? తన కుమారుని అడిగినప్పుడు కుమారుని వెనుకకు తీయలేదంట. వెనుకకు తీయలేదు అంటే మన యొక్క విశ్వాస విషయంలో ఎలా ఉండాలంటే వెనుకకు తీయకోకుండా మనము స్థిరంగా మరి దేవుడి సన్నిధానములో ఎటువంటి ఆటుపోట్లు వస్తూ ఉంటుంటాయి కదా, చిన్న చిన్న బలహీనతలు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి దేవుడు అడిగినటువంటి, దేవుడు మరి చెప్పినటువంటి వాక్యానికి మన అందరము కూడా వెనుకకు తీయకోకుండా జాగ్రత్తగా మనము నడవాలి. మరి మూడో విషయం, మరి యాకోబు ద్వారా మనం తెలుసుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే పట్టుదల కదా. పట్టుదల మన విశ్వాసములో, మరి దేవుడి యొక్క సన్నిధానములో పట్టుదలతో మనం ఉండాలి. పెనుగులాడాడు కాబట్టి అలాగా ప్రభు యొక్క సన్నిధానములో మరి దేవుని యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందడానికి మరి పెనుగులాట, ప్రార్థనలో పెనుగులాట కదా. అలాగున మనము పట్టుదలతో ప్రభు యొక్క సన్నిధానంలో మనం ఉండేటువంటి విధానంలో ఉంటే, అలాగున మరి ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో కానీ, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి నిజమైనటువంటి మరి ఆశీర్వాదం మనం పొందడానికి అవకాశము ఉంటుంది. ఏబు ద్వారా మనం చూసాం. ఏబు విషయంలో ఆయన ఇంతకుముందు కంటే 2 అంతల ఆశీర్వాదమును పొందాడు. ఎందుకు పొంది ఉన్నాడు అనంటే, ఆయన కీడు వచ్చినా కూడా మరి ఆ కీడుని మరి కీడు వల్ల తొలగిపోకుండా తన యథార్థతను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. కీడు వలన దేవుడి మీద నిందలేస్తాం, కీడు వలన మనం తొలగిపోతుంటాం. కానీ మరి ఇక్కడ ఏబు ఎలాగున్నాడు అంటే తన యథార్థతను పోగొట్టుకోలేదండి. తన యథార్థతను పోగొట్టుకోవాలా. కాబట్టి అలాగా దేవుడి సన్నిధానంలో మనము మరి యథార్థత కలిగినటువంటి పిల్లలుగా, మరి దేవుడి యందు నిరీక్షణ కలిగినటువంటి పిల్లలుగా, మరి ఆ నిరీక్షణ విషయంలో వచ్చేటువంటి మరి ఎటువంటి ఆటుపోట్లకు కూడా మనము మరి తొలగిపోకుండా మరి మనము యథార్థముగా వాటిని కొనసాగించినప్పుడు మరి మనము నిజమైనటువంటి నిత్య దేవుడు మనకు మరి వాగ్దానం చేయబడినటువంటి మరి నిత్య జీవాన్ని మనము పొందుకోగలం, ఆశీర్వాదాన్ని పొందుకోగలం. కాబట్టి ఇటు ఆశీర్వాదం పొందేటువంటి విషయంలో మరి ఎలాగా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయం కూడా మరి ఇటు ఆశీర్వాదం మనం పొందాలంటే మరి దేవుడు ఒక ఈ నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా మీ కొరకు సిద్ధపరచబడినటువంటి మరి రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. కాబట్టి ఆశీర్వదించబడిన వారు ఏమి విధంగా ఉండాలి అని అంటే భూ సంబంధంగా మరి ఒకరికొకరు సహకారము కదా. మరి ఈ యొక్క నా సహోదరుల ఒకరికి మీరు చేసిదిరి గనుక నాకు చేశారనేటువంటి మాట.
కాబట్టి అలాగా మనము నిజమైనటువంటి ఆశీర్వాదము నిత్యజీవము గనుక ఈ నిత్యజీవాన్ని మనం పొందుకోవడానికి మనకు వచ్చేటువంటి మరి మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మరి చక్కగా దేవుడందు భయభక్తులు కలిగి ఉండడము, అలాగే మనము వెనుకకు తీయకోకుండా జాగ్రత్తగా మనము దేవుడి విశ్వాసములో కొనసాగబడటము, అలాగే దేవుడి సన్నిధానంలో పట్టుదలతో మనం ఉండడము, దేవుడి యొక్క విశ్వాసములో మరి నిరీక్షణలో కానీ మరి మనము యథార్థతను కొనసాగించటం. ఇలా మనం కొనసాగినప్పుడు దేవుడు మనకి ఇస్తానన్నటువంటి మరి చక్కని ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకోగలం. మరి వారందరూ కూడా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరదేశంలో ఆ యొక్క క్షేమంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అవునా, దేవుని పిల్లలందరూ కూడా అక్కడ చాలా చక్కగా విశ్రాంతిలో ఉన్నారు, మరి ఆనందంలో ఉన్నారు. ఎంతో గొప్ప మరి దేవుని మహిమలో వారందరూ కూడా ఉన్నారన్నమాట. ఉన్నారో లేదు? అబ్రహాము మనము మరి దేవుడు యేసుప్రభు వారి ద్వారా చక్కని మాటలు మనకు తెలియజేశాడు కదా. అబ్రహాము మరి రోమనానికి ఉన్నటువంటి లాజరు, అంటే దేవుని పిల్లలందరూ కూడా ఇలాగా ఏదైనా వచ్చినా కూడా యథార్థతను పోగొట్టుకోకుండా చక్కగా దేవుడి భయభక్తులు కలిగి ఉండటం, ఇలా కొనసాగబడినప్పుడు వాళ్ళందరూ కూడా పరదేశంలో ఎలా ఉన్నారు? చాలా విశ్రాంతి కదా, మంచి నెమ్మదికరమైనటువంటి ప్లేస్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి వచ్చినప్పుడు మరి ఆయన పౌలు గారు అంటారు, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది కదా. కాబట్టి ఆ నీతి కిరీటాన్ని ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే నెమ్మదికరమైనటువంటి స్థలంలో, మరి విశ్రాంతికరమైన స్థలంలో మరి ఆ యొక్క పరదేశంలో వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వారి కొరకు నీతి కిరీటమును అనగా నిత్య జీవాన్ని వారందరూ కూడా స్వతంత్రించుకుంటారు. మరి ఈ లోకంలో ఉన్న మనం కూడా ఆలోచించేయాలి కదా. మరి నిజమైన ఆశీర్వాదం నిత్య జీవం కనుక ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనము కూడా ప్రయాసపడాలి. మనం కూడా దేవుడు చెప్పినటువంటి మరి మాటలకు మనం విధేయులమై చక్కగా మనం అందరం కూడా నడవాలి. ఒకవేళ మరి ఇంతవరకు మనము దేవుడందు భయభక్తులు కలిగి ఉండటంలో మనం లోపిస్తుందేమో కదా, దేవుడి సన్నిధిలో పట్టుదలతో మనం విశ్వాసంతో ఉండవలసింది మనం లోపిస్తుందేమో కదా. మనము మరి దేవుడి సన్నిధిలో మరి అబ్రహాములాగా విశ్వాసం మనం కాపాడుకునేటువంటి విషయంలో మరి మనము లోపిస్తున్నామేమో, లేదంటే ఏబువలే మన యథార్థతను మనము మరి ఆయన ఉన్నటువంటి యథార్థతను మనం కలిగి లేకోకుండా మనం లోపిస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకొని దేవుని పిల్లలుగా మరి దేవుడిచ్చినటువంటి మరి నిజమైనటువంటి ఆశీర్వాదమును మనము పొందుకోవడానికి దేవుడు మనల్ని పిలిచాడు కనుక మరి దాన్ని పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాము. మరి దేవుడిని అడగదాం, అయ్యా ఇదిగో నేను చేసినటువంటి ఈ యొక్క లోపించినటువంటి జీవితాన్ని, లోపించినటువంటి విశ్వాసమును నేను తీసివేసుకొని మరలా నా యొక్క వ్యక్తిగత జీవితాన్ని నీ సన్నిధానంలో ఆత్మ సంబంధంగా ఒక మంచి మరి నిత్య జీవాన్ని నేను పొందుకునేటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలనాయనని చెప్పేసి, నీవు మరి నన్ను పిలిచింది దానికోసమేనని చెప్పేసి మనందరం కూడా సిద్ధపడేటువంటి మంచి మనస్సు మనము కలిగి ఉండాలి. కాబట్టి ఇలాగా మరి సంఘస్థులందరినీ, దేవుని పిల్లలందరూ మనలందరినీ కూడా మరి నిజమైనటువంటి మరి ఆశీర్వాదమునకు పాత్రలుగా ఉండేటువంటి వారంగా ఉండట కొరకు చక్కని వాక్యాన్ని మరి బోధించినటువంటి సహోదరుడికి మరి నా యేసుక్రీస్తు ప్రభువారి తరపున మరి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరమును కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన పాపాల కొరకు, మనం చేసినటువంటి అపరాధాల కొరకు, మనం చేసినటువంటి మరి అతిక్రమముల కొరకు ఆయన ఎంతగా మరి బలి అయి ఉన్నాడో, ఎంతగా ఆయన మన కొరకు తన యొక్క శరీరాన్ని నలగొట్టుకున్నాడో, తన యొక్క రక్తాన్ని నలగొట్టుకున్నాడో మనందరం కూడా తెలుసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలండి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా 4వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా మరి వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడి మాటలు మనం చూద్దాము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతడిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత
కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను.